హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఎంతో యూస్ఫుల్ టిప్స్తో మేము ముందుకు వచ్చామండి. వంట అంటే ఇష్టం ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే వంటనే వృత్తిగా ఎన్నుకునే వాళ్ళు అనేక మందే. రోజు కంప్యూటర్తో కుస్తీ పట్టే వాళ్ళలో కూడా మంచి నలబిమ్లు ఉండొచ్చండి. అలాంటి వారి కోసమే ఈ ఇంట్రెస్టింగ్ టిప్స్. సో ఇంక లేట్ చేయకుండా టిప్స్లోకి వెళ్ళిపోతాం. టిప్ నెంబర్ 1. నార్మల్గా మనం ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. అయితే ఆ ఐస్ క్యూబ్స్ ట్రేలో మనం నీరు వేసే ముందు ఆ నీటిని కాచి వడపోత చేసి వేయండి. ఇలా చేస్తే అందులోని కనిపించని మలినాలు పోతాయండి. ఐస్ క్యూబ్స్ అనేవి మనకి క్లిస్టర్ క్లియర్గా వస్తాయి. రెగ్యులర్ వాటర్తో తయారైన ఐస్ క్యూబ్స్ తెల్లగా ఉంటాయి. సో ఈ విధంగా మనం హాట్ వాటర్ని చల్లారాక వడపోత చేసి వేసినట్లయితే మనకి చక్కగా ఐస్ క్యూబ్స్ అనేవి క్లిస్టర్ క్లియర్గా తయారవుతాయి. సో తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టిప్ నెంబర్ 2. గుడ్లు వండే ముందు వాటిని ఒకసారి ఇలా చెక్ చేయండి. వాటి వయసు సులువుగా తెలిసిపోతుంది. ఎలా అంటే ఒక జగ్గులో వాటర్ని నిండా వేసి గుడ్డుని ఆ నీటిలో వేయండి. గుడ్డు తేలిందో అది చాలా రోజులు నిల్వ చేసిందని అర్థం. అలా కాకుండా అది నీటి అడుగుకు చేరి అడ్డంగా పడితే ఆ గుడ్డు తాజాదని అర్థం. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. నార్మల్గా మనం చేపలు గ్రిల్ చేస్తున్నప్పుడు గ్రిల్పై ముందు నిమ్మకాయ ముక్కల్ని పరిచి దానిపై చేప పెట్టి గ్రిల్ చేయాలి. ఇలా చేస్తే చేపకి మంచి రుచి వస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. ఐస్ క్రీమ్ని కొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే తినే సమయానికి గడ్డ కట్టేస్తుందా? అయితే ఓ పని చేయండి. ఐస్ క్రీమ్ బాక్స్ను ఒక కవర్లో చుట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్రీమ్ గడ్డ కట్టకుండా ఎప్పుడైనా తినేందుకు వీలుగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. నిమ్మపండును కోసే ముందు బలంగా చేతులతో నలిపి ఆ తరువాత కోసి పిండితే రసం సులువుగా వస్తుంది. సో చూసారుగా ఈరోజు మన టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.